హలో! హాయ్ అండి. ఈ మధ్య చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వేధించే ఎటువంటి నొప్పులకైనా కూడా ఈ లడ్డూలను తింటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఎటువంటి నొప్పులనైనా తగ్గించుకోవచ్చండి. మరి ఈ లడ్డూలలో అంత మహత్యం ఏముంది అనుకుంటున్నారా? అయితే మన రెసిపీని చూసి మీరు కూడా చక్కగా చేసుకుని తిని ఏవైనా నొప్పులుంటే తగ్గించేసుకోండి. మీకు నొప్పులు తగ్గింది లేనిది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనము రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి? అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి అబ్బా. ఇక పదండి మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము. మీకు ఒక వీడియోలో చూపించాను కదండి మునగాకును చాలా తెచ్చుకున్నాను అని. అప్పుడు మునగాకు ఆకులను సపరేట్ చేసి శుభ్రంగా కడిగి ఇలా గాలికి ఆరబెట్టుకున్నానండి. ఇవి ఇంకా ఆరలేదు, కొద్దిగా ఆరిపోయినాయి. అవి నేను తీసుకొని ఇప్పుడు మనము చేసుకుందామండి. ముందు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ నెయ్యిని వేసుకుందాము. చూడండి నెయ్యి చక్కగా పూసగా ఉంది. ఇలా మంచి క్వాలిటీ నెయ్యి తీసుకుంటేనే హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు నేను వేసేది ఆవు నెయ్యి, మీ దగ్గర ఏ నెయ్యి ఉన్నా వాడుకోవచ్చు. నెయ్యిని కరిగించిన తర్వాత 1/2 కప్పు గోందును తీసుకుంటున్నానండి. ఈ గోందు కిరాణా షాప్లో కానీ, ఆయుర్వేదిక్ షాప్లో కానీ, ఆన్లైన్లో కానీ, సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ గోందును వేయించుకోవాలి. మంట ఎక్కువగా అంటే గోందు లోపల సరిగ్గా వేగదండి, నోటికి అతుక్కపోతుంది. మంటను సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. ఈ గోందు కూడా మన మోకాల నొప్పులు ఏ నొప్పులైనా కూడా తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. నేను ఈ గోందు గురించి కూడా పూర్తి డీటెయిల్స్ ఒక వీడియో పెడతాను. చూసారా అండి, ఇలా వేపుతుంటే చక్కగా పేలలలా ఉబ్బిపోతాయి. మంటను మాత్రం సిమ్లోనే పెట్టి వేయించుకోండి. ఇవి వేయించడానికి నెయ్యిని కాస్త ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే గోందు లోపల దాకా వేగాలి కాబట్టి. చూడండి గోందు ఇలా చక్కగా ఉబ్బినట్టు రావాలి. ఎలాగంటే మనం పేలాలను వేపుకుంటాం కదా, ఆ విధంగా రావాలి. ఇంకాస్త ఎక్కువ ఉంటే మాడిపోతాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. నేనైతే వీటిని బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. అది ఇది అని ఏం లేదు, ఏ ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే కొన్ని బాదం, కాజు, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ వేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మంటను సిమ్లోనే పెట్టి మాడకుండా వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అలా వేయించుకొని కలర్ మారకముందే తీసేసేయాలండి. చూడండి ఇలా వేయించుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొన్ని పల్లీలను కూడా వేసి వేయించుకుందాము. ఈ ప్లేస్లో మీరు పల్లీలకు బదులుగా నువ్వులను కూడా వాడుకోవచ్చు. నువ్వులలో కూడా కాల్షియం ఎక్కువగా ఉండి నొప్పులు తగ్గడానికి చాలా ఉపయోగపడతాయండి. నువ్వులు కనుక ఉంటే అవి కూడా వేసుకోండి. పల్లీలను కూడా చక్కగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1.5 కప్ మునగాకు ఆకులను వేసుకోవాలి. మునగాకును కూడా మంటను సిమ్లోనే పెట్టి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుందాము. మన ఛానల్లో మునగాకుతోని ఇంకా బోలెడన్ని వెరైటీ రెసిపీస్ ఉన్నాయండి. ఎవరైనా చూడకపోతే చూడండి. అన్నీ హెల్దీ రెసిపీసే ఉన్నాయండి. ప్లీజ్ చూసి నాకు లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఇంకా బోలెడన్ని వెరైటీ రెసిపీస్ కూడా రాబోతున్నాయి. మరి అవన్నీ మిస్ చేసుకోవద్దు అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన రెసిపీస్లలో మీకు నచ్చిన రెసిపీ ఏదని నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పకుండా పెట్టండి. మీరు పెట్టే ఈ లైక్ ద్వారా నా రెసిపీ అనేది మరికొంతమందికి చేరుతుందండి. ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ పెట్టి కామెంట్ చేయండి అబ్బా. చూడండి మునగాకు ఇలా క్రిస్పీగా అయ్యేదాకా వేయించి మునగాకును కూడా ఒక బౌల్లో తీసేసుకుందాము. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా గోందును వేసి పౌడర్ చేసుకుందామండి. చూడండి గోందు ఈ విధంగా మెత్తగా పౌడర్లా కావాలి. ఇప్పుడు అందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలు, డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మళ్ళీ పౌడర్ చేసుకోవాలండి. చూడండి మిక్సీని ఆపకుండా తిప్పితే ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్దలా వస్తుంది. ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న మునగాకును కూడా కొద్దిగా వేసుకుంటూ మెత్తటి పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. మునగాకును, బెల్లాన్ని కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మీరు బెల్లాన్ని తురిమి కూడా వేసుకోవచ్చండి. నేను ఇది మెత్తగానే ఉంది కాబట్టి గడ్డలుగానే వేస్తున్నాను. ఇక మిక్సీ పట్టుకున్న లడ్డు పౌడర్ని కడాయిలోకి వేసేసుకోవాలి. ఒకసారి స్వీట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకున్న తర్వాత లడ్డూలుగా చేసేసుకోవడమేనండి. ఒకవేళ మీకు లడ్డూలు ఇలా ముద్దలా రాకపోతే కాస్త నెయ్యినైనా వేసుకోవచ్చు, మరి కాస్త బెల్లాన్నైనా కూడా వేసుకోవచ్చండి. ఈ లడ్డూలను పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినగలిగిన హెల్దీ లడ్డూలండి.
మీరు కూడా ఈ లడ్డూలను ఇలా చేసుకొని తిని ఏవైనా నొప్పులుంటే తగ్గించేసుకోవచ్చండి. మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి, చేతుల నొప్పి ఏ నొప్పులున్నా కూడా తగ్గిపోతాయండి ఈ లడ్డూలతోని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి మోకాళ్ళను తగ్గించే మందులాగానే కాకుండా ఎంతో కమ్మగా రుచిగా ఉంటాయండి ఈ మునగాకు లడ్డూలు. ఇంకా మీరు పిల్లలకి బ్రేక్లో స్నాక్స్ బదులు ఈ లడ్డూలను కట్టిస్తే పిల్లలకు ఎముకలు కూడా బలంగా అవుతాయండి. ఇంకా మనము వీటిని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసే అవసరం లేదండి. బయటనే నెల రోజుల పాటు ఉంటాయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ రెసిపీని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఈ రెసిపీని తప్పకుండా చేసుకొని తినమని చెప్పండి. ఎందుకంటే తప్పకుండా నొప్పులు అనేటివి తగ్గిపోయి ఎముకలు బలంగా అవుతాయండి. అంతే, మోకాల నొప్పులు తగ్గించే మునగాకు లడ్డూలు రెడీ.